వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. సో, ఈరోజు క్లాస్‌లో మనం ఆంథ్రోపోలాజికల్ థియరీస్ గురించి డిస్కస్ చేద్దాము. సో, లాస్ట్ క్లాస్‌లో మనం సోషియో కల్చరల్ పార్ట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఆహ్, సొసైటీ, కల్చర్, ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్‌షిప్, ఎకనామిక్ ఆర్గనైజేషన్, పొలిటికల్ ఆర్గనైజేషన్, రిలీజియన్ ఈ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకున్నాము. ఒకసారి ఆ సోషియో కల్చరల్ పార్ట్ ఎవరైనా వినని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లే లిస్ట్‌లో ఉంది చెక్ చేయండి. సో, ఈరోజేంటంటే ఆంథ్రోపోలాజీలో ఈ సొసైటీ కల్చర్ గురించి ఆంథ్రోపోలజిస్ట్ అనేవాళ్ళు ఎలాగా కొన్ని థియరీస్‌ని ఇచ్చారు. వాళ్ళ యొక్క ఐడియాలజీ ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్‌లో నేర్చుకుంటాము. సో, ఏదైతే నేర్చుకుంటున్నారో ఆహ్, మీరు గూడా ఒక ఆంథ్రోపోలజిస్ట్ లాగా ఎక్స్‌ప్లోర్ చేయడానికి మేక్ యువర్ బ్రెయిన్ ఫ్రీ టు లెర్న్. దీస్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. సో, మీరు గూడా క్వెషన్ జేయండి, ఇమాజిన్ జేయండి, థింక్ జేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు కాన్సెప్ట్ అన్నది చాలా ఆహ్, నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. సో, ఫస్ట్ ఒకసారి ఇమాజిన్ జేయండి. మన సొసైటీ అనేది ఒక పెద్ద పజిల్‌లా ఉంటుంది. సో, ఆంథ్రోపోలజిస్ట్ అనేవాళ్ళు ఆ పజిల్‌ని సాల్వ్ చేయడానికి యూజ్ చేసుకున్న ఒక సైన్స్ అన్నమాట. ఈ సొసైటీలో చాలా పెద్దది గదా! సో, ఆంథ్రోపోలజిస్ట్ అనేవాళ్ళు గూడా రకరకాలుగా థియరీస్‌ని డెవలప్ చేశారు. లైక్ ఎందుకు మనుషులు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు కస్టమ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి? ఎందుకు కొన్ని కల్చర్స్ చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నారు? సో, ఇలా సొసైటీలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ క్వెషన్స్‌ని లైక్ డిఫరెంట్ డిఫరెంట్ పజిల్‌లో ఉన్న పీసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేసే కాన్సెప్ట్ ఆంథ్రోపోలాజికల్ థియరీస్. సో, థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఎ జర్నీ. లైక్ ఈ సొసైటీలో ఉన్న వాల్యూస్, బిలీవ్స్, రిచువల్స్, ఇంకా ఎకానమీ, కిన్‌షిప్ అన్నీ గూడా ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయని జెప్పి మనం దెలుసుకున్నాం లాస్ట్ సోషియో కల్చరల్ కాన్సెప్ట్స్‌లో. సో, ఈరోజు ఈ కాన్సెప్ట్స్ అన్నీ అసలు ఎందుకు ఎలా ఎమర్జ్ అయినియి? ఆంథ్రోపోలజిస్ట్ యొక్క థాట్ ప్రాసెస్ ఏంటి అనేది చూస్తాం. ఇందులో డిఫరెంట్ ఆంథ్రోపోలజిస్ట్స్ వస్తారు. మనం ఏ థియరీని చదివితే మనకి సొసైటీ అనేది ఆ థియరీలో అవును గదా! అనే ఫీలింగ్ వస్తుంది. సో, ఇట్స్ లైక్ స్పెక్టకల్స్. మీరు ఏ స్పెక్టకల్స్ పెట్టుకొని జూస్తే మీకు సొసైటీ ఆ స్పెక్టకల్స్‌లో, ఆ లెన్స్‌లో కనిపిస్తదనమాట. సో, ఎవల్యూషనలిస్ట్ థియరీస్ అనొస్తే వాళ్ళు సొసైటీ అనేది ఒక లాడర్ లాగా. ఒక సింపుల్ సొసైటీ నుంచి కాంప్లెక్స్ సొసైటీ లాగా ఎవల్యూషన్ జరుగుతుంది అని ఎక్స్‌ప్లెయిన్ జేశారు. ఫంక్షనలిస్ట్ ఒక సొసైటీని ఒక బాడీ లాగా జూసారు. స్ట్రక్చరలిస్ట్ వస్తారు. వాళ్ళు సొసైటీని ఒక హిడెన్ డిజైన్ లాగా జూసారు. సో, ఈ థియరీస్ ఒక్కొక్కటి మనకి ఒక్కొక్క కొత్త యాంగిల్‌ని చూపిస్తాయి. సో, ఈ లెక్చర్స్‌లో మనం ఎక్స్‌ప్లోర్ చేయబోయేది హౌ ఆంథ్రోపాలజిస్ట్ ఇమాజిన్ ద సొసైటీ, కల్చర్ అండ్ హ్యూమన్స్ అక్రాస్ ద టైమ్. ఎలాగా వాళ్ళు మనుషుల్ని చూసారు, ఈ సొసైటీని ఎలా అర్థం చేసుకున్నారు ఆంథ్రోపాలజిస్ట్ అనేవాళ్ళు, కల్చర్‌ని, హ్యూమన్స్‌ని అక్రాస్ ద టైమ్. వాట్ ఈస్ దర్ అండర్‌స్టాండింగ్? వాట్ ఈస్ దర్ స్టడీ? వాట్ ఈస్ దర్ థాట్ ప్రాసెస్? అనేది ఇన్ ఆంథ్రోపోలాజికల్ థియరీస్. ఓకే. ఇందులో డిఫరెంట్ థియరీస్ ఉంటాయి. ఒక్కొక్క థియరీ గురించి మనం నేర్చుకుందాం. ఓకే. సో, ద ఫస్ట్ వచ్చేసి కల్చర్ పర్సనాలిటీ థియరీ గురించి చూద్దాం మనం. సో, కల్చర్ పర్సనాలిటీ థియరీ ఏంటంటే, సపోజ్ ఒకసారి అగైన్ ఆహ్, ఇమాజిన్ చేయడానికి ట్రై చేయండి. సో, మన బిహేవియర్ గాని, మన పర్సనాలిటీ, మన డెసిషన్స్ ఇవన్నీ మనలో నుంచే వస్తాయా? లేక మన కల్చర్ మనల్ని షేప్ చేస్తుందా? ఒకసారి మీరు ఆలోచించండి. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ జేయడానికే ఆంథ్రోపోలజిస్ట్ ఏం జెప్పారు అంటే, పర్సనాలిటీ అనేది ఏదైతే ఉందో, దిస్ ఈస్ నాట్ బోర్న్. అది పుట్టేటప్పుడే ఉండదు. అది మేడ్ అవుతుంది. ఎలా అంటే, మనం చిన్నప్పుడు ఏ స్టోరీస్ విన్నాము, ఏ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేశాము, పేరెంట్స్ ఎలా బిహేవ్ చేశారు, ఇవన్నీ కలిపి మన పర్సనాలిటీ ఒక ప్యాటర్న్ అనేది రెడీ అయింది. ఈ కాన్సెప్టే కల్చర్ అండ్ పర్సనాలిటీ స్కూల్ యొక్క బేస్ అన్నమాట. ఈ బేస్‌ని తీసుకొని కల్చర్ అండ్ పర్సనాలిటీ స్కూల్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, దీంట్లో మార్గరెట్ మీడ్ అని ఒక ఆంథ్రోపాలజిస్ట్ ఆమె సమోవా ఐలాండ్స్‌లో అడాలసెంట్స్‌ని స్టడీ చేసి ఏం చెప్పిందంటే, టీనేజ్ ప్రాబ్లమ్స్ అన్నీ గూడా యూనివర్సల్ కావు. కల్చర్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈవెన్ ద రూత్ బెనెడిక్ట్ ఆమె కల్చర్‌ని ఒక డిజైన్ లాగా చూసింది. లైక్ ప్రతి కల్చర్‌లో కూడా కొన్ని సర్టెన్ ట్రైడ్స్ ఉంటాయి. ఆ ట్రైడ్సే ఒక ఓన్ పర్సనాలిటీ టైప్‌ని క్రియేట్ చేస్తుంది అని. తర్వాత అబ్రహం కార్డినర్ ఈయనేం చెప్పాడంటే, చైల్డ్‌హుడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో,
ఎస్పెషల్లీ ద ప్రైమరీ ఇన్‌స్టిట్యూషన్స్ అయిన ఫ్యామిలీ ఇవి ఒక పర్సన్ యొక్క బేసిక్ పర్సనాలిటీని, ఆ పర్సనాలిటీ యొక్క స్ట్రక్చర్‌ని ఫార్మ్ చేస్తుంది అని. ఈవెన్ డబ్ల్యూఈబీ డుయో బోయ్స్ ఈయన ఏం చెప్పారంటే, సొసైటీలో ఇనీక్వాలిటీ, ఈ రేషియల్ ఎక్స్‌పీరియన్సెస్, ఈ ఐడెంటిటీ ఎలా ఒక ఒక పర్సనాలిటీని షేప్ చేస్తాయో అనే పాయింట్ మీద ఈయన ఫోకస్ చేశారు. అగైన్ ద రాల్ఫ్ లింటన్ కల్చర్‌లో నుంచి మనకి రోల్స్ అనేవి వస్తాయి. ఆ రోల్స్ మన పర్సనాలిటీని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. సో ఇక్కడ మార్గరెట్ మీడ్ అయినా, ఇందులో ఉన్న కీ స్కాలర్స్ గురించి చెప్తున్నాము. మార్గరెట్ మీడ్ అయినా, రూత్ బెనెడిక్ట్ అయినా, అబ్రహం కార్డినార్, డువో బోయ్స్ ఆర్ రాల్ఫ్ లింటన్ వాళ్ళ ఈ అందరూ ఆంథ్రోపాలజిస్ట్ కూడా కల్చర్ అండ్ పర్సనాలిటీ మీద సొసైటీని చూడడం. వాళ్ళ యొక్క లెన్స్ ఏంటి? వాళ్ళ యొక్క స్పెక్టికల్ లెన్స్ ఏంటంటే, హ్యూమన్ యొక్క పర్సనాలిటీ అనేది, ఆ కల్చర్, ఆ పర్సనాలిటీ అనేది చైల్డ్‌హుడ్ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ నుంచి ఆ పర్సనాలిటీ ఫార్మ్ అవుతుందని. దట్ ఈస్ అ కోర్ బేసిక్ ఐడియాలజీ. దాంట్లో డిఫరెంట్ వేస్‌లో మార్గరెట్ మీడ్ ఒకలాగా, రూత్ బెనెడిక్ట్ ఒక పాయింట్ మీద, అబ్రహాం కార్డినార్ ఒక పాయింట్. వీళ్ళందరి యొక్క మేజర్ పాయింట్ ఏంటంటే కల్చర్, హౌ ఇట్ ఈస్ షేపింగ్ ది పర్సనాలిటీ అనేది వీళ్ళ యొక్క పాయింట్. సో, సింపుల్‌గా చెప్పాలంటే, కల్చర్ అనేది ఒక సాయిల్‌లా అనుకోండి. ఆ సాయిల్‌లో మనం ఏ విత్తనం ఏస్తే అలాంటి పర్సనాలిటీ అనేది వస్తుంది. ఏ సాయిల్‌లో పెరిగితే ఆ ప్లాంట్ అనేది డెవలప్ అవుతుంది అనే పర్స్పెక్టివ్ కల్చర్ పర్సనాలిటీ స్కూల్. సో, నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక్కొక్కళ్ళ గురించి మనం క్లియర్‌గా చూద్దాం. సో, అబ్రహాం కార్డినార్ గురించి చూద్దాం. గార్డ్నర్ ఏం చెప్పాడంటే, ప్రతి సొసైటీలో గూడా ఒక బేసిక్ పర్సనాలిటీ స్ట్రక్చర్ అనేది పీపుల్ లోపల ఉంటదంట. ఇప్పుడు ఒక సొసైటీ, ఇండియన్ సొసైటీ, అమెరికన్ సొసైటీ ఇఫ్ యూ గో విత్ ఆ పర్టిక్యులర్ సొసైటీకే ఒక బేసిక్ సొసైటీ ఇట్‌సెల్ఫ్ ఒక బేసిక్ పర్సనాలిటీ స్ట్రక్చర్ ఉంటుందంట. అంటే మన చైల్డ్‌హుడ్‌లో మన మైండ్‌లో ఎస్టాబ్లిష్ అయ్యే థింగ్స్. అది ఈగో ఆర్ సూపర్ ఈగో ఆర్ ఐడీ మన చిన్నప్పుడు మనకొక మన సొసైటీకి ఏదైతే ఒక పర్సనాలిటీ ఉంటదో, ఆ పర్సనాలిటీ అనేది మన చైల్డ్‌హుడ్‌లో మనకి ఆటోమేటిక్‌గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అదే మన కల్చర్ టోన్‌ని షేప్ అవుతాయి అని. ఓకే. అండ్ గార్డినర్ ఈ పర్సనాలిటీని షేప్ చేసే ఇన్‌స్టిట్యూషన్స్‌ని 2 గ్రూప్స్‌గా డివైడ్ చేశాడు. సో, చిన్నప్పుడు మన చైల్డ్‌హుడ్‌లో ఫార్మ్ అయ్యే పర్సనాలిటీని 2 ఇన్‌స్టిట్యూషన్స్‌గా డివైడ్ చేశారు. ప్రైమరీ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ సెకండరీ ఇన్‌స్టిట్యూషన్స్. ప్రైమరీ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఏంటి? ఫ్యామిలీ, కిన్‌షిప్, మ్యారేజ్, ఎన్విరాన్మెంట్, పాపులేషన్. ఇవన్నీ మన లైఫ్‌కి ఒక బేస్. ఈ బేస్ ఎలా ఉండిద్దంటే, మన పర్సనాలిటీ ఎలా డెవలప్ అవుతుందో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సెకండరీ ఇన్‌స్టిట్యూషన్స్ లైక్ రిలీజియన్, మైథాలజీ, బిలీఫ్ సిస్టమ్స్, ఫోక్‌లోర్, పాలిటిక్స్ ఇవన్నీ ప్రైమరీ ఇన్‌స్టిట్యూషన్స్ క్రియేట్ చేసిన పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేస్తాయి. సో, ఒక బేబీ పుట్టినప్పుడు ఇనీషియల్లీ వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది ఒక పర్సనాలిటీని క్రియేట్ చేస్తే, ఈ ప్రైమరీ ఇన్‌స్టిట్యూషన్స్ మీద డిపెండ్ అయ్యి ఇంకొక సెకండరీ ఇన్‌స్టిట్యూషన్స్ అనేవి పర్సనాలిటీని డెవలప్ చేస్తాయి. సో, సింపుల్‌గా చెప్పాలంటే సొసైటీ క్రియేట్స్ పర్సనాలిటీ అండ్ పర్సనాలిటీ అనేది ఏదైతే ఉందో ఇట్ క్రియేట్స్ కల్చరల్ ప్యాటర్న్స్. ఈ పర్సనాలిటీ అగైన్ కల్చరల్ ప్యాటర్న్స్‌ని ఫార్మ్ చేస్తుంది. అగైన్ ఇంటర్‌లింకింగ్. ఓకే. సో, కార్డినర్ దీనికొక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అది మాథ్యూసియన్ సొసైటీ గనక చూసుకుంటే, ఈ సొసైటీలో ఎన్విరాన్మెంట్ అనేది చాలా స్కార్స్‌గా ఉంటుంది. ఫుడ్ ఎక్కువగా దొరకదు. సో, పీరియాడిక్ స్టార్వేషన్ అనేది చాలా కామన్ అనమాట ఆ సొసైటీలో. సో, పాపులేషన్ కంట్రోల్ కోసం అక్కడ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అనేది జరిగేదంట. సో, దానివల్ల సెక్స్ రేషియో అనేది ఇంబాలెన్స్‌గా ఉంటుంది. అందరూ గూడా ఒక్కటే వైఫ్‌ని షేర్ చేసుకునే పరిస్థితి. థాట్ ఈస్ ద ఫ్రెటర్నల్ పాలియాండ్రీ అనేది మనం ఈ సొసైటీలో చూడొచ్చు. సో, ఈ హార్ష్ కండిషన్స్ వల్ల చిల్డ్రన్ ఎవరైతే చిన్నప్పుడు ఉంటారో, ఈ చిల్డ్రన్‌ని చిన్నప్పట్లోనే నెగ్లెక్ట్ చేసేసేవాళ్ళనమాట. చిన్న పిల్లల్ని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు. అండ్ దేర్ ఇస్ ఫ్రెటర్నల్ పాలియాండ్రీ ఇన్ ద సొసైటీ. సో, ఈ బికాస్ ఆఫ్ దిస్ నెగ్లెక్ట్ ఏదైతే ఉందో, దీనివల్ల ఆ పర్సన్స్ అడల్ట్ స్టేజ్‌లోకొచ్చాక దే హావ్ సమ్ డిస్సాటిస్ఫాక్షన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటది. ఈ ఎమోషనల్ ప్యాటర్న్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ అనేది రిఫ్లెక్ట్ అవుతుందంట.
వారి మ్యాజికో రిలీజియస్ స్టోరీస్‌లో ఎలా వాళ్ళది రిఫ్లెక్ట్ అయిందంటే, వాళ్ళకి కొన్ని ఆ పర్టిక్యులర్ సొసైటీలో కొన్ని లిటరేచర్స్ ఉన్నాయి గదా! దట్ మ్యాజికో రిలీజియస్ లిటరేచర్స్ అందులో వాళ్ళు వుమెన్‌ని వాహిని హాయ్ అని ఒక డేంజరస్ ఫోర్స్ లాగా డిస్క్రైబ్ చేశారంట. అంటే వాళ్ళ పర్స్‌పెక్టివ్స్‌లో వుమెన్ అనేది ఒక వాహిని హాయ్ అని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, వాళ్ళ యొక్క మైండ్ సెట్‌లో ఒక వుమెన్ మీద వాళ్ళ యొక్క అభిప్రాయం ఎలా ఏర్పడిందో చూడండి. బికాస్ ఆఫ్ థాట్ ఎమోషనల్ గ్యాప్ ఇన్ ద చైల్డ్‌హుడ్ అండ్ ద ఫ్రస్ట్రేషన్ ఇన్ అడల్ట్ బికాస్ ఆఫ్ షేరింగ్ అండ్ ఈవెన్ ఇన్ ద డ్యూరింగ్ ద చైల్డ్‌హుడ్ ఆ గ్యాప్ వల్ల వాళ్ళకొక ఇంప్రెషన్ అనేది వుమెన్ మీద ఆ పర్టిక్యులర్ సొసైటీలో క్రియేట్ అయింది. సో, కార్డినర్ చెప్పిందొకటే. సో, కల్చర్‌లో ఉన్న బేస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, అవి పీపుల్ యొక్క మైండ్‌లో ఒక బేసిక్ పర్సనాలిటీని క్రియేట్ చేస్తాయి. అది సొసైటీలో బిలీఫ్స్, స్టోరీస్‌గా, రిలీజియన్‌గా గూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అలానే పర్సనాలిటీ అండ్ కల్చర్ 2 గూడా దీస్ ఆర్ లైక్ 2 మిర్రర్స్ రిఫ్లెక్టింగ్ ఈచ్ అదర్. దిస్ ఇస్ వాట్ ద అబ్రహం కార్డినర్స్ కాన్సెప్ట్ ఆఫ్ కల్చర్ అండ్ పర్సనాలిటీ. సో, నెక్స్టొచ్చేసి ఈ కార్డినర్ చెప్పిన దాని మీద గూడా జనాలు యాక్సెప్ట్ జేయల. హౌ కెన్ యూ సే లైక్ దట్? దీనికి సంబంధించి గూడా కొన్ని క్రిటిసిజమ్స్ ఉన్నాయి. లైక్ కార్డినర్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ లింక్ క్రియేట్ చేశాడు. ప్రైమరీ ఇన్‌స్టిట్యూషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, అవి పర్సనాలిటీని ప్లస్ సెకండరీ ఇన్‌స్టిట్యూషన్స్ మీద డిపెండ్ అయ్యి అని చెప్పాడు. అది అందరికి నచ్చల. ఎందుకు? ఆయన చెప్పిన క్రిటిసిజం చూద్దాం. సో, ప్రైమరీ ఇన్‌స్టిట్యూషన్స్ అనేవి ఓన్లీ ఫర్ పర్సనాలిటీ ఫార్మేషన్ అవ్వడానికి మాత్రమే అంటే ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్‌షిప్ ఇవన్నీ ఓన్లీ మైండ్ షేప్ జేయడానికని కార్డినర్ చెప్పినట్టు అయిపోయింది. దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ whatever these primary institutions are there, we learn from the socio-cultural concept. These are not only for developing the పర్సనాలిటీ ఫార్మేషన్ బికాస్ అవి సొసైటీలో దానికంటూ ఎవ్రీ ఇన్‌స్టిట్యూషన్ హాస్ దేర్ ఓన్ ఫంక్షనింగ్ గూడా ఉంది గాబట్టి సో, అందరూ దాన్ని క్రిటిసైజ్ జేయడం జరిగింది. అండ్ సెకండ్ క్రిటిసిజం ఏంటంటే, సెకండరీ ఇన్‌స్టిట్యూషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దే ఓన్లీ కోప్ అప్ విత్ ద పర్సనాలిటీ ఫ్రస్ట్రేషన్. అంటే ఆయన పాయింట్ ఏంటి? పర్సనాలిటీ కల్చర్‌లో ఉన్న ఫ్రస్ట్రేషన్స్ నుంచి సెకండరీ ఇన్‌స్టిట్యూషన్స్ ఫార్మ్ అవుతున్నాయి అని జెప్పి. కానీ కార్డినర్ ప్రకారం రిలీజియన్, మైథాలజీ, బిలీవ్స్ అన్నిటి యొక్క జాబ్ ఏంటి? మన ఫ్రస్ట్రేషన్స్‌ని మేనేజ్ జేయడం. బట్ రియల్ లైఫ్‌లో రిలీజియన్ అనేది ఫ్రస్ట్రేషన్‌ని మేనేజ్ జేయడానికేనా? కాదు కదా! ఎడ్యుకేషను, మొరాలిటీ చాలా రూల్స్ ఉన్నాయి. సో, ఆయనేంటంటే ప్రైమరీ ఇన్‌స్టిట్యూషన్స్ అయినా, సెకండరీ ఇన్‌స్టిట్యూషన్స్ అయినా ఆయన ఓన్లీ ఒక నారో పర్స్‌పెక్టివ్‌లో ఇది దీని వల్లనే అని చెప్పారు. బట్ ఇన్ రియాలిటీ ప్రైమరీ ఇన్‌స్టిట్యూషన్స్‌కి గాని, సెకండరీ ఇన్‌స్టిట్యూషన్స్ కానీ ఒక ఇండివిడ్యువల్ యొక్క పర్సనాలిటీ డెవలప్ జేయడం మాత్రమే గాకుండా ఆహ్, వాటికి ఇంకా డిఫరెంట్ రోల్స్. దే హావ్ దేర్ ఓన్ రోల్స్ ఉన్నాయి. ఓన్లీ పర్సనాలిటీ ఫార్మ్ చేయడం మాత్రమే కాదు అన్నది కార్డినర్ మీద కల్చరల్ పర్సనాలిటీ యొక్క క్రిటిసిజం. ఇంకొక క్రిటిసిజం ఏంటంటే ఈ ఇగ్నోరెన్స్ ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రైమరీ ఇన్‌స్టిట్యూషన్స్ అన్ని సొసైటీస్‌లో ఒకేలాగా బిహేవ్ చేస్తాయి అన్నట్టు ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు. బట్ బికాస్ అన్ని సొసైటీస్‌లో గూడా ఫ్యామిలీ స్ట్రిక్ట్‌గా ఉండదు. ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. ఒక్కొక్క సొసైటీలో ఒక్కొక్క డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో, ఇది కార్డినర్ మీద వచ్చిన క్రిటిసిజమ్స్. బట్ స్టిల్ కార్డినర్ చెప్పిన ఈ కల్చర్ పర్సనాలిటీ అనేది ఇట్ గేవ్ ఎ హ్యూజ్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఆంథ్రోపాలజీ ఇన్ అండర్‌స్టాండింగ్ అబౌట్ ద పర్సనాలిటీ, సొసైటీ, ఇండివిడ్యువల్ కల్చర్‌ని అర్థం చేసుకోవడంలో. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి కొరాబా బాయ్స్ మోడల్ పర్సనాలిటీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈమె ఇంట్రొడ్యూస్ చేసిన ఒక సూపర్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ ఆంథ్రోపాలజిస్ట్ మోడల్ పర్సనాలిటీ. ఈ మోడల్ పర్సనాలిటీ ఏంటంటే, ఎవ్రి సొసైటీలో గూడా చాలా వెరైటీ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయన్నమాట. బట్ మోస్ట్‌లీ కామన్‌గా కనిపించే పర్సనాలిటీ ఆ పర్సనాలిటీ ప్యాటర్న్ ఏంటంటే, ఒక మోడల్ టైప్. ఈ ఐడియాని ప్రూవ్ జేయడానికి, ఈ మోడల్ పర్సనాలిటీ అనే ఒక ఐడియాని ప్రూవ్ జేయడానికి ఈవిడ ఇండోనేషియాలో ఉన్న అలోరిసి సొసైటీని స్టడీ చేసింది. బట్ ఎలా స్టడీ చేసిందంటే, ఒక నార్మేటివ్ ఇంటర్‌వ్యూస్ కాకుండా, ఒక సైకలాజికల్
ప్రొజెక్టివ్ టెస్ట్ యూజ్ చేసిందనమాట. నార్మల్‌గా వెళ్లి క్వెషన్స్ ఏసి అక్కడున్న సొసైటీని ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అలా మాత్రమే కాకుండా ఎలా చేసిందంటే ఒక కొన్ని ప్రొజెక్టివ్ టెస్ట్ లైక్ డ్రాయింగ్ టెస్ట్, ఓడ్ అసోసియేషన్ అని చెప్పి ఆంథ్రోపోలాజిస్ట్‌లో యూజ్ చేసే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ యూజ్ చేసింది. ఈ టెస్ట్ అనేవి ఎందుకు యూజ్ చేసిందంటే హిడెన్ ఎమోషన్స్ గానీ, ఫియర్స్ గానీ ఏవైతే ఆ పర్టిక్యులర్ సొసైటీలో గానీ, పర్సనాలిటీస్‌లో గానీ ఉంటాయో అవి అన్నీ బయటికొస్తాయి. ఇప్పుడు ఒక కొత్త సొసైటీకెళ్లారు. కంప్లీట్‌లీ ఒక డిఫరెంట్ సొసైటీకి మీరెళ్లారు. వాళ్ళ గురించి తెలుసుకోవాలని మనం ఎళ్లి అడిగినప్పుడు చెప్పేదేంటి నార్మల్‌గా పైపైన చెప్తారు, పంపిస్తారు. బట్ ఇన్‌సైడ్ నుంచి గూడా ద ట్రూ వెర్షన్ ఆఫ్ ద సొసైటీ ఎమోషన్స్ రావాలి అంటే యూ హావ్ టు గో డీపర్. సో, ఆ పర్స్‌పెక్టివ్‌లో ఈవిడ ఆహ్, రీసెర్చ్ చేయడం జరిగింది. సో, ఈ ఎలోరస్ సొసైటీలో ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అనేది కనిపించిందంట. థాట్ ఈస్ సెక్షువల్ డివిజన్ ఆఫ్ లేబర్ పర్సనాలిటీని షేప్ చేస్తుందంట. ఈ ఎస్పెషల్లీ మేల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పిగ్ రేరింగ్ అండ్ పిగ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు. అంటే వాళ్ళకి ఎక్కువగా టెన్షన్స్ ఎక్కువ. బికాస్ ఫీస్ట్ కోసం పిగ్స్ కావాలి. సోషల్ ప్రెస్టీజ్ ఇవన్నీ కూడా మెన్ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంటుంది. వుమెన్ ఏంటంటే ఎక్కువగా అగ్రికల్చరల్ చేసేటప్పుడు చైల్డ్ కేర్‌కి టైం తక్కువ అవ్వడం వల్ల సో, ఇన్‌ఫాంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఓరల్ ఫ్రస్ట్రేషన్ అనేది డెవలప్ అయిందంట. ఆ పర్టిక్యులర్ అలోరిస్ సొసైటీలో. ఇది కొరా దుబోయిస్ అబ్జర్వ్ చేసింది. సో, ఈ చైల్డ్‌హుడ్ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో, ఇది అడల్ట్ లైఫ్‌లో గూడా రిఫ్లెక్ట్ అయ్యి, సొసైటీలో చాలా మందిలో ఒక ప్యాటర్న్‌ని ఆవిడ అబ్జర్వ్ చేసింది. లైక్ యాంగ్షియస్, డిస్‌ట్రస్ట్‌ఫుల్, ఎమోషనల్లీ ఇన్‌కన్సిస్టెంట్ పీపుల్‌ని ఆవిడ చూసింది. ఇది ఆ సొసైటీ యొక్క ఒక మోడల్ పర్సనాలిటీగా ఫార్మ్ అయింది. దిస్ ఈస్ అ మోడల్ పర్సనాలిటీ ఆఫ్ అలోరిస్ పీపుల్. సో బికాస్ మెన్ బిజీగా ఉండి, వుమెన్ బిజీగా ఉండడం వల్ల, ఆ చైల్డ్‌కి ఒక ఫ్రస్ట్రేషన్ అనేది చైల్డ్‌హుడ్‌లో ఏదైతే ఫార్మ్ అయిందో, ఆ ఫార్మ్ అయిన ఫ్రస్ట్రేషన్ అనేది ఆ పర్టిక్యులర్ సొసైటీలో ప్రతి చిల్డ్రన్‌లో ఒక మోడర్న్ పర్సనాలిటీగా యాంగ్షియస్, డిస్ట్రస్ట్‌ఫుల్, ఇన్‌కన్సిస్టెంట్ పర్సనాలిటీ అనేది ఒక మోడల్ పర్సనాలిటీగా ఫార్మ్ అయింది. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఈ వర్క్ ప్యాటర్న్స్ వల్ల ఈ చైల్డ్‌హుడ్‌లో వచ్చిన ఎక్స్‌పీరియన్సెస్ అనేవి ఒక ఎమోషనల్ ప్యాటర్న్‌గా ఫార్మ్ అయ్యి, ఆ పర్టిక్యులర్ కల్చర్ ఆ అలోరెస్ పీపుల్ సొసైటీ యొక్క టోటల్ కల్చరల్ పర్సనాలిటీగా ఫార్మ్ అయింది అన్నది ఆవిడ యొక్క స్టడీస్ నుంచి చెప్పిన పర్స్‌పెక్టివ్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రూత్ బెనెడిక్ట్. ఆవిడ ఎలా చెప్పారో చూద్దాం. బెనెడిక్ట్ వచ్చేసి కల్చర్‌ని ఒక స్మాల్ పీసెస్ కలెక్షన్‌లా కాకుండా ఒక ఇంటిగ్రేటెడ్ ప్యాటర్న్‌గా చూసింది. ఎలాగా? ఇమాజిన్ మీరు ఒక రంగోలి ఏస్తున్నారు. సో, ప్రతి కలర్ గూడా ఒక ట్రైట్. అన్నీ కలిపితేనే కదా ఒక డిజైన్ కనబడుతుంది. సో, బెనెడిక్ట్ చెప్పింది గూడా సేమ్. కల్చర్ అనేది ఏదో ఒక రాండమ్ థింగ్ గాదు. ఇట్ ఈస్ లైక్ డిజైన్. ఈ డిజైన్ ఒక జీనస్ ఉంటదనమాట. ఒక కల్చర్ జనరల్లీ పీస్‌ఫుల్‌గా ఉంటుందా? లేక ఎనర్జిటిక్‌గా ఉంటుందా? ఒక కల్చర్ అగ్రెసివ్‌గా ఉంటుందా? అనే దాని మీద ఆవిడ 2 టైప్స్ డిఫైన్ చేసింది. అపోలోనియన్ అండ్ డయోనోషియన్. అపోలోనియన్ అంటే ఏ సొసైటీ అయితే కామ్, పీస్, బ్యాలెన్స్‌డ్‌గా ఉండే సొసైటీ. డయోనీషియన్ సొసైటీ ఏ సొసైటీ అయితే ఎనర్జిటిక్, స్ట్రోమీ, అగ్రెసివ్‌గా ఉండే సొసైటీ. సో, ఈ ఐడియాని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి 2 సొసైటీస్‌ని ఆవిడ కంపేర్ చేసింది. ఫస్ట్ వచ్చేసి పుబెలో జూని అపోలోనియన్ సొసైటీ. ఇక్కడ ఈ సొసైటీలో మనుషులందరూ గూడా చాలా కోఆపరేటివ్‌గా, కూల్ మైండెడ్, హార్మోనీ మెయింటైన్ చేసేలాగా లైక్ ఒక కామ్ వాటర్‌లో పీస్‌ఫుల్‌గా అక్కడ సొసైటీలో మనుషులందరూ ఉన్నారంట. ఇంకొక సొసైటీ వచ్చేసి క్వాకతుకల్ డైనోషియన్ సొసైటీ. ఇక్కడ వచ్చేసి ఒక అగ్రెసివ్ బిహేవియర్, కాంపిటీషన్, ఇండివిడ్యువలిజం అనేది ఎక్కువగా ఉంది. లైక్ ఒక రఫ్ వాటర్, ఎనర్జిటిక్, అన్‌ప్రెడిక్టబుల్ సొసైటీ లాగా ఉంది. ఈ 2 సొసైటీస్‌ని అబ్జర్వ్ చేసి బెనెడిక్ట్ ఏం చెప్పారంటే, ఈచ్ కల్చర్ సెలెక్ట్స్ సర్టెన్ పర్సనాలిటీ ట్రైట్స్ అండ్ ఇట్ క్రియేట్స్ ఓన్ యూనిక్ ప్యాటర్న్. ప్రతి కల్చర్ గూడా కొన్ని కొన్ని సర్టెన్ ట్రైట్స్‌ని అది
సెలెక్ట్ చేసుకొని ఒక డిఫరెంట్ కల్చర్ ప్యాటర్న్‌ని అది ఫార్మ్ చేస్తుంది. సో, మనమే అబ్జర్వ్ చేయొచ్చు. ఇండియన్ బోల్తే హై అంటాం. మన మనం ఇండియన్స్ ఇలానే ఉంటాం. ఒక కైండ్ ఆఫ్ కల్చర్, ఒక కైండ్ ఆఫ్ పర్సనాలిటీ దట్ యూ కెన్ సీ త్రూ ఔట్ ఇండియా. సో, ఇఫ్ యూ గో అమెరికా, యూ హావ్ ఎ కైండ్ ఆఫ్ అమెరికన్ పర్సనాలిటీ ఆర్ ఎ కల్చర్ యూ కెన్ సీ వితిన్ దెమ్. అది అది ఎందుకు ఫార్మ్ అవుతుంది? దిస్ ఇస్ వి సీ ఇన్ ద మోడర్న్ సొసైటీస్. బట్ ఇక్కడ ఆంథ్రోపాలజిస్ట్ వీటిని చెప్పడానికి కొన్ని ట్రైబల్ సొసైటీస్, ఒక స్మాల్ సొసైటీస్‌లోకెళ్ళి దే స్టడీ ఆహ్, వెరీ కాంట్రాస్టింగ్ సొసైటీస్‌ని స్టడీ చేసి థింగ్స్ ఎలా ఫార్మ్ అయినియి, కల్చర్ ఎలా ఫార్మ్ అయింది అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. బట్ ద రీసెంట్ టైమ్స్ బికాస్ ఆఫ్ దిస్ గ్లోబలైజేషన్ అవ్వచ్చు, డిజిటలైజేషన్ కానివ్వండి, ఇన్ దిస్ ఏఐ టెక్నాలాజికల్ వరల్డ్‌లో ఇదంతా గూడా చాలా వరకు యూనిక్ అయిపోతుంది. సో, కల్చర్స్ అనేవి డిజాల్వ్ అయిపోతున్నాయి. సో, మోర్ ఆఫ్ ఇంటర్మిక్సింగ్ అనేది జరిగిపోయి ఒక యూనిక్ డిఫరెంట్ కల్చరల్ ప్యాటర్న్స్‌ని మనం ఎక్కువగా చూడలేకపోతున్నాము. సో, బట్ ఆ టైంలో వాళ్ళు ఈ థింగ్స్ అనేవి ఎలా ఫార్మ్ అయినాయి అనేది స్టడీ చేయడానికి డిఫరెంట్ సొసైటీస్‌ని స్టడీ చేసి దే ట్రై టు సెట్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్స్. అంతే. ఇప్పుడు మనం ఈ 'రూత్ బెనెడిక్ట్' చెప్పినట్టు వింటే అవును గదా! అనిపిస్తది. అగైన్ 'మార్గరెట్ మీడ్' చెప్పింది వినిపిస్తే అవును గదా! అనిపిస్తది. ఇప్పుడు కల్చర్ పర్సనాలిటీ చూసాం. రేపు ఇంకొక థియరీ వస్తది. ఆ థియరీ ప్రకారం చూసినప్పుడు మీరు కూడా ఆలోచిస్తే అవును సొసైటీ ఇలానే ఫార్మ్ అయ్యి ఉంటది. సో, ప్రతిది కూడా ప్రతి పాయింట్‌లో కరెక్ట్ అనే మనకు అనిపిస్తది. సో, అట్ ద ఎండ్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ ఆల్ యాస్పెక్ట్స్. సో, ప్రతి పర్స్పెక్టివ్ అనేది మనం చూడొచ్చు. సో, నెక్స్టొచ్చేసి ఈవిడ అగైన్ ఇంకా 'రూత్ బెనెడిక్ట్' వచ్చేసి వరల్డ్ వార్ 2 టైమ్‌లో గూడా ఒక నేషనల్ క్యారెక్టర్ స్టడీ జపనీస్ కల్చర్‌ని అనలైజ్ జేయడానికి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఫార్మ్ అయింది అని చెప్పడానికి యూఎస్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసిందంట 'రూత్ బెనెడిక్ట్.' సో, ఆమె సింపుల్‌గా అని చెప్పాలి అంటే ఆవిడ చెప్పిన పాయింట్ ఏంటంటే ఈ కల్చర్ అనేది దిస్ ఇస్ నాట్ ఎ కలెక్షన్ ఆఫ్ పీపుల్. ఇట్స్ ఎ రిథమ్ ఆఫ్ లైఫ్ అనేది ఆవిడ పర్స్పెక్టివ్. సో, నెక్స్టొచ్చేసి 'మార్గరెట్ మీడ్.' సో, 'మార్గరెట్ మీడ్' యొక్క పర్స్పెక్టివ్ చూద్దాం. అగైన్ ఇమాజిన్ చేయండి. టీనేజ్‌లో ఎమోషన్స్ కానీ, చైల్డ్‌హుడ్ బిహేవియర్ కానీ, ఈ గర్ల్ డిఫరెన్సెస్ కానీ, ఇవన్నీ మనకి న్యాచురల్ అని అనిపిస్తాయి. రైట్? అమ్మాయిలంతే, అబ్బాయిలింతే. సో, ఇది ఇలా ఉంటది. ఇవన్నీ మనం జనరల్‌గా చూసినప్పుడు వి థాట్ ఆఫ్ దిస్ ఇస్ కామన్. బట్ మార్గరెట్ మీడ్ చెప్పిందేంటంటే, దీస్ ఆర్ నాట్ న్యాచురల్ ఆవిడ పర్స్పెక్టివ్‌లో. దీస్ ఆర్ కల్చరల్. దీనిని ప్రూవ్ చేయడానికి ఆమె ఒక 3 పవర్‌ఫుల్ కంపారిజన్స్ చేసింది. ఫస్ట్ ఇస్ అడాలసెన్స్ స్టేజ్, చైల్డ్‌హుడ్ స్టేజెస్ చూద్దాం. అడాలసెన్స్ స్టేజ్ చెప్పడానికి ఈ సమోవా ఐలాండ్స్ వర్సెస్ అమెరికా వాళ్ళతో కంపేర్ చేసింది. ఈ సమోవాలో ఈ టీనేజ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో దే లుక్ వెరీ కామ్. దే వర్ సో హ్యాపీ అండ్ దే ఆర్ సో ప్రెషర్‌లెస్. అట్ ద సేమ్ టైమ్ అదే ఏజ్‌లో ఉన్న అమెరికాలో టీనేజ్ గర్ల్స్ అనేవాళ్ళు దే వర్ సో టెన్షన్, మూడ్ స్వింగ్స్, స్ట్రెస్‌తో ఉన్నారు. సో, ఈ టీనేజ్ ప్రాబ్లమ్స్ అన్నీ గూడా ఆవిడ పర్స్పెక్టివ్‌లో దీస్ ఆర్ ఆల్ నాట్ బయోలాజికల్ ఆర్ ద న్యాచురల్ రీజన్స్. దీస్ ఆర్ ద కల్చరల్ రీజన్స్ అన్నది ఆవిడ పర్స్పెక్టివ్. సెకండొచ్చేసి చైల్డ్‌హుడ్‌ని అబ్జర్వ్ చేయడానికి ఆవిడ 'మనోజ్ వర్సెస్ అమెరికన్' తో ఆవిడ కంపేర్ చేసింది. ఈ మనోస్ ఐలాండ్స్ ఆర్ మనోస్ సొసైటీలో ఉన్న పిల్లలు చాలా ఫియర్‌ఫుల్‌గా, లో క్రియేటివిటీగా ఉండి, అమెరికాలో ఉన్న పిల్లలు చాలా ప్లేఫుల్ అండ్ ఇమాజినేటివ్‌గా ఉన్నారంట. సో, ఈ చైల్డ్‌హుడ్ యొక్క పర్సనాలిటీ గూడా ఇది బయోలాజికల్, న్యాచురల్ కాన్సెప్ట్ కాదు. కల్చర్ అనేది షేప్ చేస్తుంది అన్నది ఆవిడ పర్స్పెక్టివ్ అన్నమాట. ఈవెన్ జెండర్ పర్సనాలిటీ గూడా ఈ న్యూ గునియా ట్రైబ్స్ అని మీరిక్కడ 3 షాకింగ్ ఫైండ్స్ చూపిచ్చిందంట. సో, ఆర్ప్రేజ్ అని జెప్పి మెన్ అండ్ వుమెన్ ఇద్దరు గూడా ఆ పర్టిక్యులర్ సొసైటీస్‌లో ఈ జెండర్ పర్స్పెక్టివ్‌లో గనక చూస్తే ఈ ఆర్ప్రెస్డ్ సొసైటీలో మెన్, వుమెన్ బోత్ జెంటిల్‌గా ఉన్నారు. ఈవెన్ ముందు ఫార్మర్ సొసైటీలో మెన్, వుమెన్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ బోత్ అగ్రెసివ్‌గా ఉన్నారు. ఈ తచంబల్ సొసైటీలో వుమెన్ డామినేటెడ్‌గా ఉంటే మెన్ కొంచెం షైగా ఉన్నారంట.
సో, ఆమె చెప్పిన పాయింట్ ఏంటంటే, ఈ మాస్కులినిటీ, ఈ ఫెమినిటీ అనే పర్స్పెక్టివ్స్ కూడా ఫిక్స్డ్ కాదు. అంటే ప్రతి సొసైటీలో మెన్ అగ్రెసివ్‌గా, వుమెన్ ఫెమినైన్‌గా ఉండాల్సిన అవసరం లేదు. దే ఆర్ ఆల్సో కల్చరల్లీ క్రియేటెడ్. కల్చరల్లీ ఈ థింగ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి అన్నది ఆమె పర్స్పెక్టివ్. రైట్. ఆమె పాయింట్ ఏంటంటే సింపుల్‌గా చెప్పాలి అంటే, కల్చర్ రైట్స్ ద స్క్రిప్ట్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ అన్నది మార్గరెట్ మీడ్ యొక్క కల్చర్ పర్సనాలిటీ పర్స్పెక్టివ్. సో, నెక్స్ట్ వచ్చేసి రాల్ఫ్ లింటన్. సో, ఆయన పర్స్పెక్టివ్ ఏంటంటే ఇమాజిన్ చేసుకోండి. మన డైలీ బిహేవ్ అయ్యే విధానం, మన హ్యాబిట్స్, మన రియాక్షన్స్, మన థింకింగ్ ఇవన్నీ ఒక ప్యాటర్న్‌లో ఉంటాయి గదా! సో, ఈ ప్యాటర్న్‌ని రాల్ఫ్ లింటన్ పర్సనాలిటీ డిఫైన్ చేశాడు. సో, పర్సనాలిటీ అనేది ఆర్గనైజ్డ్ హ్యాబిట్స్ ఆఫ్ ఎన్ ఇండివిడ్యువల్ అని ఆయన చెప్తున్నారు. ఈ హ్యాబిట్స్ ఎక్కడి నుంచొస్తాయి? అంటే లింటన్ యొక్క ఆన్సర్ ఏంటంటే కల్చర్ నుంచి. కల్చర్ అంటే మనం నేర్చుకున్న నాలెడ్జ్, మన యాటిట్యూడ్స్, ఇంకా సొసైటీలో మనం షేర్ చేసే బిహేవియర్ మొత్తం. అండ్ ఈ సెట్ కల్చర్ అనేది 3 టైప్స్‌గా కనిపిస్తుంది. దేర్ ఈస్ ఎ రియల్ కల్చర్, ఐడియల్ కల్చర్ అండ్ కల్చరల్ కన్‌స్ట్రక్ట్స్. రియల్ కల్చర్‌లో ఏంటంటే పీపుల్ యాక్చువల్లీ బిహేవ్ చేసే విధానాన్ని రియల్ కల్చర్ అన్నాము. ఐడియల్ కల్చర్ పీపుల్ షుడ్ బిహేవ్. పీపుల్ ఎలా బిహేవ్ జేయాలో అని చెప్పే రూల్స్ వచ్చేసి ఐడియల్ కల్చర్. అండ్ కల్చరల్ కన్‌స్ట్రక్ట్స్‌లో సొసైటీ క్రియేట్ చేసిన ఒక ఇమాజిన్డ్ ఐడియాస్ లైక్ ప్యూరిటీ, హానర్ ఇది కల్చరల్ కన్‌స్ట్రక్ట్. సో, లింకన్ హైలైట్ చేసిన పాయింట్ ఏంటంటే, దేర్ ఇస్ ఎ స్టిములస్ రెస్పాన్స్ ప్రిన్సిపల్. అంటే మనకి ఏ సిట్యుయేషన్ ఒస్తుందో దానికి మనం ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతాం. సెక్యూరిటీ ఫీల్ అవుతామా? లేదా ఫియర్ ఫీల్ అవుతామా? లేదా ఇంటెలెక్చువల్‌గా థింక్ చేస్తామా? ఈ రెస్పాన్సెస్ అన్నీ కలిసి ఒక పర్సనాలిటీని క్రియేట్ చేస్తాయి. సో, పర్సనాలిటీ యొక్క ఔట్‌కమ్ అనేది ఈ 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నది ఆయన పాయింట్. దట్ ఈస్ ఎన్విరాన్మెంట్ మీద, మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్, హెరిడిటీ మన యొక్క జీన్స్ అండ్ బయాలజీ మీద, కల్చర్ చుట్టూ ఉన్న రూల్స్, బిలీవ్స్, వాల్యూస్ వల్ల అండ్ ఆల్సో ద ఎక్స్‌పీరియన్స్. లైఫ్‌లో మనం ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ వల్ల ఒక పర్సనాలిటీ అనేది ఫార్మ్ అవుతుంది. పర్సనాలిటీ ఫార్మ్ అవ్వడానికి దీస్ ఆర్ ద 4 పిల్లర్స్ ఎన్విరాన్మెంట్, హెరిడిటీ, కల్చర్, ఎక్స్‌పీరియన్స్. సో, లింకన్ క్లియర్‌గా చెప్పిన పాయింట్ ఏంటంటే పర్సనాలిటీ అనేది ఇట్ ఈస్ నాట్ బోర్న్ ఫ్రమ్ ఇన్‌సైడ్. లోపల నుంచి పుట్టింది కాదు. ఇట్ బర్న్స్ ఫ్రమ్ ది కల్చర్, ఎక్స్‌పీరియన్స్, ఎన్విరాన్మెంట్ అండ్ హెరిడిటీ. ఈ అన్ని థియరీస్‌లో ఇది కొంచెం బ్యాలెన్స్‌డ్ ఒక ప్రాక్టికల్ పాయింట్ అన్నమాట మనకి. సో, culture doesn't form just within one perspective. It is formed from uh, all aspects. సో, దిస్ ఈస్ ద కల్చర్ పర్సనాలిటీ స్కూల్. సో, హోప్ మీకు ఈరోజు క్లాస్ క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం ఇంకొన్ని థియరీస్‌తో మనం మళ్ళీ కలుద్దాం. సో, అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.